హైదరాబాద్ మల్కాజ్గిరి చౌరస్తాలో ఆటో డ్రైవర్లు స్థానికులకు డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ ఆటోలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యతకు కూలంకుషంగా పోలీసులు వివరించారు. అలాగే సైబర్ నేరాలకు గురి కాకుండా ఉండాలంటే తెలియని మొబైల్ యాప్స్ను ఇన్స్టాల్ చేసుకోవద్దని తెలిపారు. అదేవిధంగా గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయొద్దని, లోన్ యాప్స్ మోసాలకు బలి కావద్దని తెలియజేశారు. లోన్ ఇప్పిస్తా అని చెప్పి పక్కింటి వాళ్ళ దగ్గర కూడా 2000, 3000, 10,000 అలా తీసుకొని మొత్తం 40,000 వచ్చింది. జెన్యున్గా వచ్చిన అకౌంట్లో పడ్డదని చెప్పి తర్వాత 4 కోట్లు పెట్టింది. అది రీసెంట్ 1 మంత్ బ్యాకే జరిగింది అనమాట. 5 కోట్లు పోయినాయి. తర్వాత పట్టుకుందామంటే ఫేక్ నెంబర్ ఉంటుంది, ఫేక్ అకౌంట్లు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం మోసపోకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం. ఓకేనా? ఒకవేళ బై మిస్టేక్లో ఏదో ఒక రకంగా మనం ఎంత విన్నా కానీ మోసపోవడం అనేది సహజం అనమాట. వాళ్ళ మాటలో తీరు అలా ఉంటాయి. మోసపోయి మన అకౌంట్లో కట్ అయినట్టుగా తెలిసి అలర్ట్ అయినాం అనుకో, వెంటనే మనం ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అంబులెన్స్కు 108కి ఎలా కాల్ చేస్తామో, ఏమైనా పోలీసుకు కావాలంటే 100కి ఎలా కాల్ చేస్తామో, మన అకౌంట్లో ఏమైనా ఫ్రాడ్ అయ్యి మన అకౌంట్లో పైసలు పోవడం ఇలాంటి జరిగినప్పుడు మన వెంటనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉందన్నమాట, 1930. సైబర్ క్రైమ్ ఫ్రాడ్ జరిగితే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. అది ఏ నెంబర్? అది 1930. ఆ నెంబర్ కాల్ చేసి మనం ఇమీడియట్